పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని 5 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. సిసిఎస్ సమావేశంలో తీసుకున్న మొదటి ముఖ్యమైన నిర్ణయం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం. ఎందుకంటే పాకిస్తాన్లోని సింధ్ పంజాబ్ ప్రావియన్స్లో 90% సాగు భూమి నీటి అవసరాల కోసం ఈ సింధు నదీ జల ఒప్పందం మీదే ఆధారపడ్డారు. ఒకవేళ చీనాబ్, జీలం, సింధు వంటి నదుల నీటిని భారత్ ఆపేస్తే పాకిస్తాన్లోని సాగు భూములు ఎండిపోవడమే కాకుండా తాగునీటికి చాలా ఇబ్బందులు పడతారు. విద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా నష్టపోతాయి. భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్తాన్ను ఆర్థికంగా మరింతగా దెబ్బకొడుతుంది. అయితే సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం అంత ఈజీనా? భారత్ ఒక్క రాత్రిలో 3 నదుల నీటిని ఆపగలదా? ఈ 3 నదుల నీటిని నిలిపేందుకు భారత్కు ఎంత సమయం పడుతుంది? వాస్తవానికి భారత్, పాకిస్తాన్ 1960లోని సింధు నదీ వ్యవస్థలోని నీటి వినియోగం మీద ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారత్ ఉపయోగించవచ్చు. జీలం, చీనాబ్, సింధు నదుల నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు. ఈ సింధు నదీ జల ఒప్పందంలోని కేవలం 20% మాత్రమే భారత్ ఉపయోగిస్తుంది. మిగతా 80% పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తే భారత్ తీసుకున్న నిర్ణయం స్పష్టంగా జీలం, చీనాబ్, సింధు నదుల నీటిని పాకిస్తాన్ ఇకపై ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం. అయితే ఇదంతా ఈజీ అంటే ఏమాత్రం కాదు. ఈ నీటిని ఒక్క రాత్రిలో పాకిస్తాన్కి చేరకుండా ఆపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రస్తుతం భారత్ వద్ద లేవు. ఒకవేళ భారత్ డ్యాములు నిర్మించడం ద్వారా లేదా నీటిని నిల్వ చేయడం ద్వారా అలా చేయడానికి ప్రయత్నించిన జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని తీవ్ర వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్లు ఆగినట్లు సింధు జలాలు పాకిస్తాన్ వెళ్లకుండా ఇప్పటికిప్పుడు భారత్ చేయలేదు. కానీ కావాలనుకుంటే మాత్రం అదే నీటిని అస్త్రంగా వాడి పాకిస్తాన్ను వరదలతో ముంచెత్తగలదు, లేదంటే నీటి కొరతతో అల్లాడిపోయేలా చేయగలదు. భారత్ ఇప్పటికే చీనాబ్ నదిపై బాగిల్హర్, దూల్హస్తి, సలాల్ డ్యాములతో పాటు జీలం ఉపనది అయిన కృష్ణా గంగాపై కృష్ణా గంగా డ్యాం, లడఖ్లోని సింధు నదిపై నిము బాజ్గో డ్యాంలను నిర్మించింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్కు ఈ నదుల్లోని ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని రెగ్యులర్గా అందిస్తుంది. ఇక నుంచి నదీ ప్రవాహానికి సంబంధించిన వివరాలను, వరదల హెచ్చరికలను పాకిస్తాన్తో పంచుకోవాల్సిన అవసరం భారత్కి లేదు. దీనివల్ల దిగువన ఉన్న పాకిస్తాన్ వరదల బారిన పడే ప్రమాదం ఉంది. న్యూఢిల్లీ గనుక ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుల నుంచి నీటిని ఒక్కసారిగా కిందకు వదిలితే పాకిస్తాన్ను వరదలు ముంచెత్తుతాయి. సింధు నది నుండి నీరు వృధా కాకుండా పాకిస్తాన్లో కూడా ప్రవహించకుండా ఉండేందుకు భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ నదీ జలాలు పాకిస్తాన్కు చేరకుండా నిరోధించడానికి భారత్ మొత్తం 3 రంగాల్లో ఒక ప్రణాళికను సిద్ధం చేశారు: షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. ఈ ప్రణాళికను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ పూర్తిగా సింధు నదీ జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపనున్నారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.